హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనం చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి క్లియర్గా రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకి ఏకసభ్య కమిషన్ నివేదిక అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ నియామకం డిఎస్సి 2025 కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతనే డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో డిఎస్సి ద్వారా చేపట్టబోయే ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి అది వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. సో ఈ చర్చ జరిగిన తర్వాత గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఆ కమిషన్ నివేదికను ఈ మంత్ ఎండింగ్ లోపల ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఉపకులాల వారీగా వీటిని ఇది చేయడం అయితే కేటగిరీ వైజ్ అండ్ దాంట్లో కేటగిరీలో ఉన్న కులాలను సబ్ కులాలను అన్నిటినీ బేస్ చేసుకొని ఒక్కొక్క కులానికి ఎన్నెన్ని వస్తాయనే దాని ప్రకారము దీన్ని కేటాయించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. జనాభా లెక్కలు చేపడుతున్నారు. జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎస్సీలో మాలా మాదిగలతో పాటు మాలా మాదిగ ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఉపకులాల జనాభా దామాసా ప్రకారం కాకుండా వారందరినీ ఎస్సీగానే భావిస్తూ రిజర్వేషన్లో అమలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ నెలకొనింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఎస్సీ వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్లు ఉపకులాల వారికి అమలు చేయనున్నారు. ఎలా అంటే ప్రస్తుతం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, ఇతరులకు 50% అమలు చేస్తున్నారు. సో అయితే బీసీలో ఉన్న ఉపకులాల వారిగా వారికి కేటాయించిన 29%లో బీసీఏలకు 7%, బీసీబీలకు 10%, బీసీసీలకు 1%, బీసీడీలకు 7%, బీసీఈలకు 4% కలిపి అమలు చేస్తున్నారు. ఇకపై ఎస్సీలకు కూడా వారి జనాభాలను ఉపకులాల వారీగా అమలు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఎస్సీ జనాభా సేకరణ చేపట్టి వాటిలో ఉన్న ఉపకులాల వారీగా రిజర్వేషన్ల అమలుపై తేల్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నవంబర్ మొదటి వారంలో బాధ్యతలు తీసుకున్నారు. సో ఈ నెల 6 నాటికి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో తమ కమిషన్ నివేదిక సమర్పించడానికి మరో నెల రోజుల సమయం కావాలని కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ ఫిబ్రవరి మొదటి వారంలో తమ నివేదికను హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈలో ప్రభుత్వానికి సమర్పించనుంది. ఏకసభ్య కమిషన్ నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నేపథ్యంలో రెండు కమిటీలు సమర్పించే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో జనాభా లెక్కలు ప్రస్తుతం అధికంగా 2011లో చేపట్టారు. ఆ తర్వాత 2021 జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేంద్రం చేపట్టలే. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. అయితే ఆ సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర సర్వేను మళ్ళీ నిర్వహించడం జరిగింది. సో వాటి వివరాలను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అధికారికంగా 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని లెక్క కడతారా, లేకపోతే 21 ప్రకారం లెక్క కడతారా అనేది చూడాల్సి ఉంటుందన్నమాట. ఇది దానికి సంబంధించిన ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎస్సికి సంబంధించి మనకు ఒక చిన్న క్లారిఫికేషన్. బీటెక్ చేసిన వారికి డిఎస్సిలో మ్యాథ్స్కి మాత్రమే అర్హత ఉంటుందంటున్నారు, ఫిజికల్ సైన్స్కి ఉండదా? బీటెక్ చేసిన వారికి బీఈలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మెథడాలజీ చేసే అవకాశం ఉంటుంది. ఎడ్సెట్ నోటిఫికేషన్ ప్రకారం బీఈడీలో మ్యాథమెటిక్స్, మెథడాలజీ చేయడానికి బీఏ లేదా బీఎస్సీలో గణితం ఒక సబ్జెక్ట్గా చదివిన వారు కానీ, బీటెక్ చేసిన వారు కానీ, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదివి బీసీఏ చదివిన వారు కానీ అర్హులు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్, మెథడాలజీ చేయడానికి బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారికి, బీటెక్ రాసిన వారికి, ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి బీఎస్సీ చదివిన వారికి అర్హత ఉంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలకు బీఈడీలో అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెరీ క్లియర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, మెథడాలజీ చేసి ఉండాలని మాత్రమే పేర్కొన్న ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం మీరు డిఎస్సిలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే డిగ్రీలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా మీకు నచ్చిన సబ్జెక్టుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు మెరుగైన ప్రతిభ కనపరిచినట్టయితే ఆ సబ్జెక్టులో మీరు పీజీ చేసే వెసులుబాటు ఉంటుంది. బీటెక్ విద్యార్థులతో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్ లాంటి విభిన్న సబ్జెక్టులో పీజీ చేయొచ్చు అన్న మాట మాత్రం
ప్రస్తుతం వెసులుబాటు కొన్ని యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని సంస్థల్లో దీన్ని అమలు చేసే అవకాశం ఉందన్నమాట. ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.